గురువారం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి 20 లక్షలతో చేపట్టిన మహిళా కమ్యూనిటీ హాల్ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను సంఘంలో ఒక మీటింగ్ పెట్టిన ఇట్లా చాలా మంది మహిళా సోదరులు వచ్చారు. ఎప్పుడు ప్రథమార్థంలోనే దగ్గర 6-7 నెలల కింద పెట్టినప్పుడు నేను అన్నాను, రేవంత్ అన్న మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించండు. ఎవరన్నా ఒకసారి లేచి చెప్తారా మీరు ఉపయోగించుకున్నారా లేదా అంటే ఒక చెల్లె లేచి నిలబడ్డది. సార్ నేను ఉపయోగించుకున్నా అని అన్నారు. అంటే చేతులు అందరూ లేపారు. మేము ఏదో సందర్భంలో ఉపయోగించుకున్నాం. నాకు చెల్లెని అడిగిన, చెల్లె నువ్వు లేచి చెప్పురా అని. ఎక్కడికి పోయినావో, నువ్వు ఎట్లా బస్సు ఎక్కిపోయినావు, ఏడికి పోయినావు అని అన్న. అంటే మా అవ్వారింటికి పోయినా సార్ అన్నది. ఎన్నిసార్లు వచ్చినావు అంటే ఇప్పటి వరకు నేను 6 సార్లు వచ్చిన సార్ అన్నది. అంటే మరి నీకు మీ సంఘం నుండి మీ అవ్వగారింటికి తరూరు ఎన్ని పైసలు అయినాయి అని అడిగిన. సార్ పోవడానికి 60 రూపాయలు సార్, మరి రావడానికి 60 రూపాయలు సార్. ఎన్నిసార్లు పోయినావు? 6 సార్లు సార్. ఎన్ని పైసలు మిగిలినాయి బిడ్డ చెప్పు లెక్కి అన్న. 720 రూపాయలు మీకు తెలుస్తలేదు. మీకు 720 రూపాయలు మిగిలినాయి సార్ అని అన్నది. పోయినావా ఇంకేటన్నా పోయినావా అని అన్న. వేములవాడ కూడా పోయి వచ్చిన సార్. హనుమకొండ సినిమాకు పోయి వచ్చినాం సార్. అంటే మీకు తెలవకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాడు, బీఆర్ఎస్ మూడగొడుకులు ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే ఈ రేవంత్ ఏం చేసిండు, ప్రకాష్ ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. వాళ్ళేమో డెవలప్మెంట్ పేరు చెప్పి దోసుక తిన్నారు. కాళేశ్వరం దాని, మిషన్ భగీరథ అని, ఊళ్ళే సీసీ రోడ్లు వేస్తానమని చెప్పి కాంట్రాక్టు పనులు చేసి దోసుక తిన్నారు. మా వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఈ రోడ్డు కావాలి సార్ అది అన్నది. ఆగవా మొదలు ఆగు. అది తర్వాత మొదలు మా చెల్లెళ్ళ కుటుంబాలు బాగుపడాలి, మొదలు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి. లేదు సార్ వాడు బీఆర్ఎస్ అంటాను, మీ గవర్నమెంట్ ఉన్నది కదా, మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ రోడ్ ఎందుకే లేదు అని అంటాడు సార్. అంటే దాన్ని వేస్తే ఏడిది, ఎవడికి ఒకడికి పని ఇస్తా వాడికి 10 రూపాయలు మిగులుతాయి అని వాడి ఆశ. మళ్ళీ దాన్ని బంధనం చేయవచ్చు, వాడే బంధనం చేస్తాడు. మళ్ళీ దాన్ని ఎవరు చేసిండే రమేషే కదా నేను చేసింది. అంటే ముఖ్యంగా చేసిండే 10 రూపాయలు దొబ్బిండే అని చెప్పి అనడానికి. చేసినా కూడా నేను ఇల్లు కూడా కానీ ఇల్లు కూడా కూలగొట్టేసిండు. మనకు కావాల్సింది ఎంత రోడ్ అవసరం వదిలిపెట్టి కాంట్రాక్టర్లో 10 మిగిలాలంటే మెయిన్ రోడ్డు, నర్సంపేట మెయిన్ రోడ్డు కూడా ఉండదు. కొన్ని గ్రామాలలో చూస్తా అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎవడి సొమ్ము అండి అది? మీ సొమ్మే. వాడు అనొచ్చు మన వీళ్ళు మంచిగా సెంటర్ డివైడర్ వేసిండు, అటు 20 ఫీట్లు 7 ఫీట్లు 20 వేసిండు అంటే అవసరమా? అవసరం ఉన్న కాడికి వేసి మిగిలిన పైసలు ఇంకో దగ్గర పని చేయాలి, లేకుంటే మీకు కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చేయడానికైనా సహకరించాలి. అంటే బస్సు సౌకర్యంతో మన ఆత్మకూరులో మీటింగ్ పెడితే మా సోదరులు కూడా విన్నారు. ఒక సోదరమని లేచి అన్నది, ఈ ఉచిత బస్సు ఎందుకు సార్, మాకు ఇక్కడ పని లేక అని అన్నది. ఏం జవాబు చెప్పాలని నాకు అర్థం కాలేదు. అది పత్రికలో కూడా వచ్చింది. ఒక మహిళా సోదరమని బస్సు వద్దంటే వాళ్ళని తప్పడతాయండి, వాళ్ళ అన్న ముచ్చటే రాసింది. కానీ మీ యొక్క అవసరం అది 100 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, మీకు మిగిలాలి. ఇవాళ బస్సు సౌకర్యం వల్ల మీకు ఆ విధమైన వెసులుబాటు వస్తున్నది. ఇవాళ కూడా నాకు కొంచెం నిన్న కూడా తెలిసి ఎన్ని పైసలు మిగులుతున్నాయి మీరు ఆలోచించండి. చంద్రశేఖరరావు మాట్లాడినప్పుడు ఆయన, నా ఇంట్లో నా మనవడది ఏం తింటాడో నీ ఇంట్లో నీ బిడ్డ తినాలి అని అన్నాడు. ఇచ్చిండు సన్న బియ్యం 10 సంవత్సరాలు. కానీ వాళ్ళ సన్న బియ్యం అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేసింది మీరు? దళారీలకు అమ్ముకుంటే వాళ్ళు పోయి మళ్ళీ గిరిలో తిప్పి సన్న బియ్యం చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనకే 50 రూపాయలకి అమ్మితే తిని మంచిగా సన్న బియ్యం తింటాను అనుకున్నారు. మీరు ఇళ్లను పండించి సన్న బియ్యం మీకు ఇస్తున్నాము. ఒక్కొక్క కుటుంబంకు ఎంత ఆర్థికమైన వెసులుబాటు కలిసిందో మీకు ఖర్చు. అంటే మీరు 10 రూపాయలు 12 రూపాయలు అమ్ముకునే వాళ్ళు ఇవాళ 40 రూపాయల దాకా మీకు మిగులుతున్నాయి కిలో మీద బియ్యం ఇచ్చినాము. అదే కాకుండా ఇవాళ డాక్రా గ్రూప్ మహిళా సోదరు మన అందరూ ఉన్నారు ఇక్కడ. మాఫీ అయితేనే లేదా ఈ గవర్నమెంట్ వచ్చిన కాలంలో అయితేనే లేదా? మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6.5 కోట్ల పైన మహిళా సోదరు మనులకి అకౌంట్లలో మళ్ళీ పావుల వడ్డీ ఉన్నారు. అవి మీకు మిగులు అవునా కాదా? 18 లక్షలు వచ్చినాయి. అవన్నీ ఒక భాగం.